హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఒక ఇన్సిడెంట్ జరిగింది. మామూలుగా అయితే నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయను, కానీ ఇప్పుడు చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను. దానికి కారణం మన సొసైటీ గురించి. ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రతి ఒక్కరికి అనేది మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ మంచి గుణగుణాలు చూడండి. వాళ్ళకి ఆ డబ్బులు ఉన్నాయా, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారా, మనల్ని బాగా చూసుకుంటారా, తెలివైన వారా అని ఆలోచించుకోండి. ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని. అలాగనే ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయి అందంగా ఉందా, చాలా డబ్బు ఉందా అని ఆలోచించకండి. గుణం ముఖ్యం. మంచిగా మనం చూసుకొని మన అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్నలాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క పనిని పిల్లల కాడి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ కాడి నుంచి మంచి మర్యాద నేర్చుకొని వాళ్ళకి గౌరవం ఇస్తున్నట్టు ఉండాలి. ఈరోజు ఏమైందంటే నిన్నటి వరకు నేను చాలామంది భర్తలు ఈ మధ్య చనిపోవడుతున్నారే, ఎందుకు ఆడవాళ్ళు ఇలా తయారయ్యారని చాలా బాధపడినాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆడవాళ్ళు అలా ఉన్నారు, మగవాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడే రీసెంట్గా ఈరోజు మార్నింగ్ ఒకటి జరిగింది మా ఇంటి దగ్గర. ఒక అతను వాళ్ళ భార్యని టిఫిన్ చేయడం లేదని చెప్పి చాలా కొట్టినాడనమాట. ఎంతగా ఆపుదామనుకొని పోయినామా కూడా మనకే తిట్లు ఇస్తున్నాడు, బాగా పెద్ద పెద్ద తిట్లు ఇస్తున్నాడు అనమాట. అది ఎక్కడి వరకు సంస్కారం? అసలు ఆ అమ్మాయిని ఒక బొమ్మ అనుకుంటున్నాడా, లేకుంటే ఇంకా ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఇంకా సమాజంలో ఆడవాళ్ళని బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? కడుతున్న భార్యని చంపేస్తారు, ముక్కలు కట్ చేస్తారు. ఆడవాళ్ళేమో ఇన్స్టాగ్రామ్ల వల్ల చెడిపోయి భర్తలను చంపేస్తారు. అసలు విఘ్నత అనేదే లేదు. నేనేమంటున్నానంటే భార్య అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, భర్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరు అర్థం చేసుకొని వాళ్ళు పిల్లల కోసమైన సర్దుకుపోయి సంసారం చేసుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.